హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా దాదాపు ఒక 8 మంది భక్తులు అయితే మృతి చెందడం జరిగింది. వీళ్ళు మృతి చెందడానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఒక నాసిరకం గోడ కట్టడం జరిగింది. ఆ గోడ సరైన పిల్లర్లు అలాగే సరైన ఫౌండేషన్ లేకుండా నిర్మించడం వల్ల చాలా అమాయకులైన 8 మంది భక్తులు ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమైంది. ఎందుకంటే ఎంతో లక్షలాది మందులు భక్తులు సింహాచలం స్వామిని చందనోత్సవం సందర్భంగా దర్శించుకోవడానికి వస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలైనా అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత నాసిరకం గోడ కడతారని చెప్పేసి ప్రభుత్వం మీద పెద్ద స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం ఒక కమిటీని అయితే వేయటం జరిగింది. ఈ కమిటీలో ఎవరు తప్పిదం ఉంది, ఎవరు ఇంత నిర్లక్ష్యానికి కారణమయ్యారు అని చెప్పేసి ప్రభుత్వం వేసిన కమిటీ కొంతమంది అధికారులు ఏదైతే ఆ ఆలయానికి సంబంధించిన ఈవో అలాగే పర్యాటక శాఖలో కొంతమంది అధికారుల పేర్లని ప్రభుత్వానికి సమర్పించారు. వీళ్ళ తప్పిదం వల్లే ఇంత పెద్ద గోడ కట్టడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ కూడా నాసిరకం గోడ కట్టడం వల్లే ఇంత నిర్లక్ష్యం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా చేసుకొని ప్రభుత్వం దాదాపు 7 మంది అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఈ గోడ కట్టిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో పాటు ఆయన మీద క్రిమినల్ కేసులు, అంటే బ్లాక్ లిస్టే కాదు, ఆయన మీద ఇప్పుడు క్రిమినల్ కేసులు కూడా నమోదై ఆయన జైలుకి పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏదేమైనా కానీ ఈ సంఘటన అది చాలా ఘోరమైన సంఘటన. అయితే ఇక్కడ ప్రభుత్వం ఓన్లీ అధికారులని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే మనం తిరుమల సంఘటనలో దాదాపు 8 మంది 7 మంది తొక్కిసలాట ఘటనలో చనిపోయారు. అక్కడ చనిపోయినప్పుడు ప్రభుత్వం అక్కడ పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. అదే కనుక అక్కడ ప్రభుత్వం కొన్ని సీరియస్ ఇంకా కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు అధికారుల్లో భయం ఉండి ఈ సంఘటన జరగడానికి అవకాశం ఉండకపోదు. అర్థమైందా? ఇక్కడ ఏంటి అంటే, ఏదైతే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు ఎలా నమోదు చేస్తారో ఈ అధికారులకు కూడా అంత కఠినమైన వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. అలా యాక్షన్ ఉంటే రేపు ఇంకా ఎక్కడ ఏ తప్పు జరగాలన్నా కానీ చాలామంది అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఓన్లీ సస్పెండ్ చేయడం కాదు, ఎందుకంటే సస్పెండ్ చేస్తే వాళ్ళు ఒక 3-4 నెలల్లో మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వేరే ప్లేస్కి పోతారు. కాకపోతే దాదాపు 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ కఠిన చర్యలు ఉండాలి. వాళ్ళ నిర్లక్ష్యం, ఎందుకంటే చందనోత్సవం దగ్గరకు వచ్చినా కానీ అప్పటి వరకు కూడా గోడ కట్టకుండా కేవలం 4 రోజుల ముందు గోడ కట్టి దాదాపు 8 మంది భక్తులు ప్రాణాలకు కారణమయ్యారు. కాబట్టి వాళ్ళ మీద సస్పెండ్ కాదు, ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చాలా డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాకపోతే ఎలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు ఏదైతే ఈ 1 year కాలంలోనే తిరుమల సంఘటనలో దాదాపు 6 మందో 7 మందో చనిపోయారు, ఇక్కడ ఒక 8 మంది చనిపోయారు. ఈ ఘటనలు అనేవి పునరావృతం కాకూడదంటే అధికారుల చేత ప్రభుత్వం చాలా నిబద్ధతతో పనిచేయాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.